कल्याणाख्यमानः आदौ निर्विफला अवाच्यर्थं रङ्गनगोत्रोद्भुच्च अभिघ्नमस्तु कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद् वेंकटनाथाय श्रीनिवासाय स्वस्ति चांद्रमानेन विश्वासुनाम संवत्सर माघशुद्ध पूर्णिमలు భానువారం అనగా 1-2-2026 సాయంత్రం సరియోకండ 9:11 శ్రీ గోపయ్య స్వామి సమేత శ్రీ లక్ష్మీ ధృవతాంబాదేవ అమ్మవారి యొక్క కళ్యాణం అమ్మవారికి నిశ్చయించడం జరిగింది. అమ్మవారు నిశ్చయించినటువంటి శుభలగ్నం ప్రకారం శుభలగ్నం వివాహ లగ్నం శుభము ఇట్లు గ్రామ పెద్దలు భక్తులు అంతే సర్వ సౌభాగ్యాలతోటి వర్ధిల్లాలని ఈ గ్రామం చాలా దినదినాభివృద్ధి చెందాలి, ఆలయం అభివృద్ధిగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క ఆజ్ఞ అనుజ్ఞ ఆశీర్వచనం కూడా అమ్మవారి యొక్క ఇది. మీరందరూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేస్తూ ఉండాలి, వంశాభివృద్ధి చెందుతూ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి అమ్మవారి యొక్క ఆజ్ఞ అయినటువంటిది. ఆమె శతమానం భవిష్యత జపూషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టది అచంద్రారకం వంశాభివృద్ధులు సాయిరారు పుత్ర పౌత్రాభివృద్ధి మీకు అలంకారం చేసుకోవచ్చు. ఇంకెట్లా చేసుకున్నా మీరు సన్మానం చేసుకోండి, అబ్బాయిలు అమ్మాయిలు అదంతవరకే. ఇది నేను తీర్థం వరకు ఇస్తా, అసలు అమ్మగా అమ్మ చూసుకుంటుంది మనకేమి అంటే భక్తి శ్రద్ధతో మనం ఏ విధంగా చేస్తాం. ఎందుకంటే ఇవి నిదర్శనం. ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తుంటే మనం సహజంగా కూడా ఈ కళ్యాణం ఈ విధంగా చేసుకుంటారని చెప్పడానికి కోసమే దేవతలు చేసిన కళ్యాణం కారణం అదే. రాముల వారు కళ్యాణం చేసుకుంటారంటే ఆయన కారణం చేసుకున్నాం అది కాదు. ఎందుకంటే మనం ఈ కలియుగంలో మానవులు ఏ విధంగా ధరించాలి, ధర్మం పరిపాలన ఏ విధంగా చేయాలి, సంతానం కావాలి, ధర్మ ప్రజా సంపత్తి అర్థం ధర్మంగా పరిపాలించడానికి మంచి సంతానం కావాలి, తనకు వంశాభివృద్ధి కావాలి. తర్వాత తరతరాలకు వచ్చేటికి ఆస్తులంతా ఏం చేస్తారని తరతరాలుగా ఉపయోగపడడానికి సంతానం కావాలి. అందుకని వాళ్ళకి వచ్చేటి దాన ధర్మాలు చేస్తుంటారు. దిశవా పశువే కామహ గోదానం ఇస్తారు. భూదానం ఎందుకు ఇస్తున్నారు? అమ్మాయి మనకి అక్కడ ఆ ఇంటికి వెళ్తే మరి ఉన్నదో లేదో అల్లుడికి అనే ఉద్దేశంతో భూదానం ఇస్తారు. అది పండించుకొని తింటారు. ఆవులు ఇచ్చేస్తే పాలు తాగుతారు పిల్లలని. ఈ విధంగా ఇట్లా ఉంటుంది. అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలో అని నేర్చి పంపించేస్తాడు. అమ్మాయికో మీ భర్తతోటి నిత్యానుపాయని ఆ సీతమ్మ వారు అడుగుతుంది. అక్కడ నన్ను ఇక్కడే ఉండమంటున్నావు, నాకు మా నాన్న ఏం చెప్పాడు నీకు తెలుసా అన్నాడు. అప్పుడు ఏమడుతుంది, మా నాన్నగారి మీద కిశోర మహాసింహం అని చెప్పేసి నీకు మా ధనస్సు విరవంగానే నేనైతే గొప్పవాడని చెప్పేసి నీకు ఇచ్చింది, నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతా అంటున్నాను అడవులకు. మా నాన్న అంటారు కాదు గొప్పవాడని చెప్పి కాబట్టి అన్నాడు. అయ్యో ఇంకా నువ్వు ఇది పురుషుడు కాదు అని చెప్పేసి నాకు నాకు అనుకుంటాను. అప్పుడు ఇంకా అమ్మ అని చెప్పేసి ఇంకా అంత మాట అన్నది సీతాదేవి అని చెప్పేసి రా తీసుకుని వెళ్తాను రమ్మన్నాడు. నాకు అభయం లేదు, అడవులు కాదు ఇన్ని అడవులే తిరుగుతాం మాకేం చెప్పి అప్పుడు భార్య తీసుకుని వెళ్ళిపోతా, లేకపోతే భార్య తీసుకుని ఎందుకంటే సుకుమారమైనటువంటి సీతాదేవికి ఎట్లా బతుకుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది అనుకోని ఆయన ఉద్దేశం. అట్లంటే ఆ విధంగా ఈ సీతాదేవి అడవికి వస్తేనే రావణ సంహారం జరుగుతుంది. కారణ జన్మలు కదా సీతాదేవి. అందుకోసమని ఆంటీ సౌండ్ పెంచాలి. ఇంకో పాట పాడండి, మాకు వస్తుంది ఇందులోకి. నిలబడాక అడిదిరు వీడియో పడిద్ది బాగా అంటే
గట్టిగా పాడండి కొంచెం. ఆంటీ పాడాలి. మందహాసముగ శశివదనే సుందరవదనే సుగుణ మనోహరి మందహాసముగ శశివదనే చందన కృతవదనే చందన కుమాలంకృతవదనే కాళీ మహేశ్వరి వస్తలే ఫోన్ పట్టుకోవాలి. నేను పట్టుకుంటా. ఆంటీ తీద్దాం. ఒకసారి ఇది ఇటు సైడ్ జరగండి, కనపడుతుంది. ఇది కూడా ఇట్లా ఇట్లా తలకాయ ఇది రెండు పని. అక్క ధనమ్మక్క అటు ఇటు ఉండండి. ధనమ్మక్క జరగమ్మా అక్క కొద్దిగా యువతలు రండి. జరగమ్మా కొద్దిగా అలా జరగమ్మ ఎదురుపడి ఉండాలి. ఇప్పుడు చక్కగా పడి బాగానే పడుతుంది బట్ అని అన్నట్టుగా హరీష ఇదిగో నిద్ర వేసి రండి. ఇదే దానివల్ల రేపు వదినా వైషి ఇటు చూడు. నువ్వు వదిలమ్మ పట్టుకో. ఇటు చూడండి. పార్వతమ్మ అక్కడ పెట్టింది తీసుకో.